టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. తను నిలకడగా ఫీల్డ్లో అవుట్ అవ్వకుండా నిలబడ్డాడు అంటే ఓ కొత్త రికార్డ్ సృష్టించినట్లే. అంతలా చెలరేగిపోతాడు కోహ్లీ. ఇక ఐపీఎల్ సోమవారం జరిగిన పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తం 77 పరుగులు బాదిన విరాట్ ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ క్రికెట్లో అత్యంత కీలక మైలురాయిని చేరుకున్నాడు. పంజాబ్పై హాఫ్ సెంచరీతో టీ20 క్రికెట్ ఫార్మాట్లో 100 కంటే ఎక్కువ సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్లు సాధించిన బ్యాట్స్మెన్ కోహ్లీ నిలిచాడు. ఇందులో 92 అర్ధ సెంచరీలు, 8 సెంచరీలు ఉండటం విశేషం. టీ20 క్రికెట్లో ఎక్కువ సార్లు 50కి పైగా స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మొత్తం 110 సార్లు 50కి పైగా స్కోర్లు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 109 సార్లు, విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం 98, బాస్ బట్లర్ 86, 4-5 స్థానాల్లో నిలిచారు. కాగా గత రాత్రి పంజాబ్ కింగ్స్తో కోహ్లీ 77 పరుగులు సాధించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఎండ్లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ అద్భుతంగా షాట్లతో అలరించాడు. పంజాబ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరాట్ విరుచుకుపడ్డాడు.